ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఎవరికేసారు ఓటు? ఇప్పుడు ఎవరికేస్తారు? మేమైతే లాస్ట్ టైం అయితే జగన్కి వేసామండి. కానీ అతని వల్ల మాకు వచ్చే ఇబ్బందులు చాలా మట్టుగా ఉన్నాయి. ఎందుకంటే చాలా పిరివైపోయి మేము ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత బాధగా ఉండి కూడా మేము బయటికి వెళ్ళి కష్టపడుకున్న ఆ రూపాయి కూడా మా దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవాలా, ఇంటదే కట్టుకోవాలి. ఈ కరెంటు బిల్లు చూస్తుంటే ఎంతెంత వస్తున్నాయండి. ఈ కరెంటు బిల్లులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి, కట్టుకోలేకపోతున్నాం. చూస్తుంటే ఈ పప్పుల రేట్లు, బియ్యం రేట్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమ్మఒడి వస్తుంది. ఒకసారి 15,000 వేసారండి, తర్వాత 14,000 వేసారు, ఇప్పుడు 13,000 వేసారు. అలా ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఎంత చెప్పారు, అతను ఎంత వేస్తున్నారు? అది వచ్చినా కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఆ వచ్చిన డబ్బులు కూడా మేము వీటికి ఆటికి కూడా ఇబ్బందులే పడుతున్నాం తప్ప మాకు వచ్చేది ఏది లేదండి. అందట్లేదా మీకు? అంటే అన్ని రకాలు 9 పథకాలు అన్నారు కదా? లేదండి, ఒకటి అమ్మఒడి ఒకటి పడ్డది అంతే. ఇంకే పథకాలు అందట్లేదు. స్కూల్ అంటే కొంతమంది పిల్లలకి బాత్రూమ్ ద్వారాగా అసలు ఏం బాగాలేదు, బాత్రూమ్లు కూడా బాగాలేదు పిల్లల దగ్గర కూడా. కొంచెం భోజనాలు అయితే పర్వాలేదు, స్కూల్లో అవి బాగా చేశారండి స్కూల్లో. కానీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఏంటంటే ఇంట్లో పరిస్థితులు అయితే చాలా కిటికలుగా ఉంది. ప్రతి దానికి కూడా డబ్బులు మెయిన్ ఏంటంటే కరెంట్ బిల్లులు, ఇంట్లో పరిస్థితి మాత్రం చాలా కిటికలుగా ఉందండి. అంటే ఇప్పుడు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి అనేసి జగన్కి ఇచ్చి చూసాం. ఆల్రెడీ జగన్కి ఇచ్చి చూసాం కదా ఈ 5 సంవత్సరాలు బట్టి ఇతను చేసేవి. సరే ఇంకొకరు ఛాన్స్ ఇవ్వాలి తప్పితే ఇంకా జగన్ బీజేపీకి అదే వేయాలనుకుంటున్నాం. మరి ఏం చేస్తుంటారు? రైస్ షాప్. సరే, మరి ఇప్పుడు ఈ రైస్ షాప్ చేస్తున్నారు కదా, ఈ 5 ఏళ్ళలో వైఎస్ఆర్సీపీ రావడం వల్ల మీకు ఏమైనా ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అది ఏం చెప్పలేం. బిజినెస్ పీపుల్కి ఎక్కడైనా ఒకటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దాంట్లో డిఫరెన్స్ ఏం కనిపించదు. ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు? గవర్నమెంట్ వల్ల అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ అసలుగా సామాన్యులకి ఇబ్బంది ఉండొచ్చేమో. కానీ మా వరకు అయితే మామూలు యావరేజ్లో ఒకటేలా ఉంటుంది, ఏదైనా ఉంటుంది డిఫరెన్స్. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు ఓటు? మంచి చేసే వాళ్ళకే వేస్తాం. ఎవరైనా మంచి చేసే వాళ్ళని మాకేదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మార్పు చేసి వేస్తాం అంతే తేడా. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అన్ని పథకాలు ఏమైనా వచ్చాయి మీకు? అందే మాకు ఏ పథకం రాలేదు, ఏదీ లేదు. ఓకే, మరి ఇప్పుడు మీకు ఇక్కడ వైజాగ్లో ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే వైజాగ్లో రోడ్లు పరంగా కానీ, డెవలప్మెంట్లో కానీ అన్నింటిలోనూ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేకపోవడం ఏం లేదు. సో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం కానీ, లేదంటే రైల్వే డివిజన్ కావాలని కోరుకుంటున్నారు కదా, ఇవి మీరు కోరుకుంటున్నారా? మేము కోరుకుంటున్నాం కానీ అది జరగదు కదా. అది సెంట్రల్లో సపోర్టింగ్తో రావాలి. ఇక్కడ అంతగా ఇష్యూని లేవదెత్తిన ఎవరు లేరు ఇక్కడ, అది సమస్య. జగన్ గారు అప్పుడు తెస్తానన్నారు కదా ఇవన్నీ పథకాల్లోని. మరి సో పథకాలు ఏవైతే మేనిఫెస్టేషన్ చెప్పారో అప్పుడు కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేదంటే రైస్ చేశారంటారా, చేయలేదంటారా? చేయలేదు. ఆ విషయంలో అయితే రైట్ చేయలేదు అంతగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ఇవన్నీ కలుస్తున్నాయి కదా, ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా మీరు? చేస్తారని అనుకుంటున్నాను. ఇండైరెక్ట్గా నా సపోర్ట్ అయితే ఉంటుంది అలా. అది సరే, ఓటు ఎవరికి అయిపోతున్నారు? లాస్ట్ టైం ఓటు వేసారు కదా జగన్ గారికి. జగన్ గారికి వేసామండి. జగన్ గారికి వేసారా? ఓకే, సరే. మరి ఇప్పుడు అన్ని పథకాలు వస్తున్నాయా? పథకాలు అంటే మా అత్తగారికి చేయూత పెన్షన్ వస్తుంది, పెన్షన్ భర్త లేని పెన్షన్ వస్తుంది. మేము ఇల్లుకి పెట్టుకున్నామండి, కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టుకున్నాం ఇల్లులు. అప్పుడే డీడీ కట్టాం 25,000, మళ్ళీ జగన్ ఎక్కాక ఇంకో 25,000 కట్టాం. కానీ ఇల్లు ఇస్తానన్నారు, కానీ ఇప్పటికి వచ్చి ఇల్లు రాలేదు. కానీ బ్యాంక్ లోన్ సెలక్షన్ అయ్యింది అన్నారు. లోను నెలకు 3,000 కడుతున్నాను. హౌస్ అయితే మాకు దువ్వాడ ట్రై జంక్షన్లో వచ్చింది అన్నారు, డబుల్ బెడ్రూమ్కి. ఇప్పటికి వచ్చి మాకు ఇల్లు హ్యాండ్ఓవర్ చేయలేదు. హ్యాండ్ఓవర్ చేయకుండానే మాకు లోన్ కట్టేయమంటున్నారని ప్రాసెస్ ఆపేసాం. ఇప్పుడు లోన్ కట్టట్లేదు. ఇక్కడ మేము రెంట్ కొంటున్నాం, మళ్ళీ అది కూడా కట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుందనేసి రెంట్ కట్టలేక, ఆ లోను కట్టలేక మేము లోన్ ఆఫ్ చేస్తాండి. కానీ ఇల్లు అయితే మాత్రం ఇస్తారని మేము చాలా ఎదురు చూసాం. ఇప్పటికి వచ్చి మాకు ఇల్లు ఇవ్వలేదు. దానికోసం అయితే బాధపడుతున్నామండి చాలా. రెండిట్లో రాలేదు. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది టీడీపీ, అప్పుడు కూడా రాలేదు మాకు. సార్ జగన్ గారు ఎక్కిన తర్వాత ఎన్నిసార్లు వాసుపల్లి గణేష్ గారిని అయితే మేము కలిసాం దీనికోసం. కానీ వస్తాయి అన్నారు, కానీ ఇప్పటికి వచ్చి రాలేదు. అది పట్ట అయితే ఇచ్చారు మాకు, కానీ వస్తాయమ్మా టైం పడుతుంది అన్నారు. ఈ ఎలక్షన్ల ముందు ఇస్తారు అనుకున్నాం, కానీ ఇవ్వలేదు. పట్టాలు వచ్చాయి, మరి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నాం అంటే జగన్ గారికి వేద్దామని అనుకుంటున్నాం. కానీ మాకు ఇల్లు రాలేదు కాబట్టి దానికోసం బాధపడుతున్నాం కంపల్సరిగా.
అది మా బాధ. ప్రాబ్లం అనిపిస్తుంది మీకు. మాకు అదొకటే ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు. ఎన్ని సంవత్సరాలు కురప మార్కెట్లో ఉండి అక్కడ బాంబు బ్లాస్ట్ అయ్యిందనేసి మాకు అక్కడి నుంచి ఇల్లుకి పంపించారు. తర్వాత బయటకు వచ్చి రెంట్లు కట్టుకుంటున్నాం. మార్కెట్లో ఉండేటప్పుడు దేవస్థానం ప్లేస్ మేము 120 రూపాయలు అద్దె కట్టివారు నెలకి ఇండోమెంట్కి. బయటకు వచ్చాక ఇప్పుడు 7,000 8,000 రెంట్లు కట్టుకొని మేము బ్రతుకుతున్నాం. అది మాకు ఇల్లు అయితే మాత్రం కంపల్సరీగా కావాలనేసి మేము సార్ని గెలిపించాం. కానీ అప్పుడు కూడా మాకు ఇల్లు లేదు, ఇప్పుడు కూడా లేదు. వస్తున్నారు, ఎప్పటికప్పుడే వస్తున్నారు, అడుగుతున్నాం. వస్తాయమ్మా అంటున్నారు. కానీ మీకు వచ్చింది కదమ్మా, మీకు ఇల్లు వచ్చింది కదా, మేము పట్టా ఇచ్చాం కదా అని అన్నారు. కానీ ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ తాళాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది మా ప్రాబ్లం. మా దగ్గరికి రాలేదండి, ఇంకెవరు రాలేదు, మీరు ఒకలే వచ్చారు. మీకు వైజాగ్ వంటంలో ఏంటి ప్రాబ్లమ్స్? డ్రైనేజ్ అండి. డ్రైనేజా? ప్రతి ఏరియాలో ఉంది. ప్రతి ఏరియాలో. మరి లాస్ట్ టైం ఎవరు కొట్టేశారు మీరు? లాస్ట్ టైము జనసేన చేశారు. మరి అది వేస్ట్ అయిందా, ఏమైంది? మరి వేస్ట్ అయిందంటే కదా ఓడిపోతే. సరే మరి ఇప్పుడు ఈసారి ఏంటి, మళ్ళీ ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ఇలా కూటమి వస్తుంది, మళ్ళీ జనసేన. మళ్ళీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వేస్తున్నారా, ఆ మోజులో వేస్తున్నారా, లేదంటే ఆయన ఏమైనా చేస్తారని వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ కాదండి, ఇక్కడ లాస్ట్ ఎమ్మెల్యే బాగాలేదు, కొత్త ఎమ్మెల్యే వస్తే ఏం చేస్తాడు చూద్దామని. ఇంకేం లేదు. వాసుపల్లి గణేష్ ఏం చేయలేదా? ఏం చేయలేనట్టే కదా, డ్రైనేజ్ బాగాలేదండి, మరి దారుణంగా దోమలు అన్నీ అంతే. ఓకే, మీకు వైఎస్ఆర్సీపీ మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏమన్నా నాకైతే ఏమీ లేదండి. ఎందుకంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు ఏవో హక్కులు రావు. మరి నాకేం అనిపించట్లేదు. గవర్నమెంట్ అంటే చాలా మంది అంటుంటారు కదా, గవర్నమెంట్ ఈసారి శాలరీస్ రాలేదు, టీడీపీలో ఉండేటప్పుడు వచ్చేవి ఇలా చెప్పారు కదా. మీ వరకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి శాలరీస్ ఆగడం కానీ లేదంటే మన సెంట్రల్ కదండి, మనకి ఇక్కడ దీంతో సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? జనసేన. ఓకే. సో ఇప్పుడు వంశీకృష్ణ గారు వస్తున్నారు, అంతా తిరుగుతున్నారు ఇక్కడ. వంశీకృష్ణ గారు గెలవబోతున్నారు అన్నమాట. ఆయన గురించి తెలుసు అసలు ఏమైనా? మరి ఏం తెలియదండి, వైసీపీలో ఉండేవారు, ఇప్పుడు దీంట్లోకి వచ్చారు, అంతే, అంతవరకు తెలుసు. మరి ఎలాంటి వాళ్ళు తెలియదు, మరి చూడాలి మరి అదేనా. ఓకే, థ్యాంక్స్.